నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డిసెంబర్ 25 నుంచి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్కారు సమాయత్తం. 3 చోట్ల స్వయంగా పాల్గొననున్న సీఎం జగన్. చల్లారని దివీస్ వ్యతిరేక ఆందోళనలు. 160 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు. విజయవాడలో ఈవెంట్ డాన్సర్ ఆత్మహత్య. వివాహేతర సంబంధమే కారణమన్న పోలీసులు. రైతుల ఆందోళనలతో దద్దరిల్లుతున్న హస్తిన. జనవరి 26న ట్రాక్టర్ల ర్యాలీకి అన్నదాతల నిర్ణయం. సాగు చట్టాల ఉపయోగాలపై కేంద్రం ఈ బుక్లెట్. సంస్కరణ ఫలాలు రైతులకు అందుతున్నాయన్న ప్రధాని. బంగాల్లో అధికార తృణమూలకు భారీ షాక్. కమలం గూటికి చేరిన 10 మంది ఎమ్మెల్యేలు, 1 ఎంపీ. కొత్త అధ్యక్షుడి ఎంపికపై సీనియర్లతో సోనియా మంతనాలు. ఏ బాధ్యతలైనా స్వీకరించేందుకు సిద్ధమని రాహుల్ ప్రకటన. ఆరు నెలల క్రితం కేంద్రం తీసుకొచ్చిన సాగు సంస్కరణల ఫలితాలు అన్నదాతలకు అందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసోచాం సదస్సులో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఒకప్పుడు భారత్లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ఆలోచించుకున్న సంస్థలు తాము తెచ్చిన సంస్కరణల ఫలితంగా ఇప్పుడు భారత్లో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదని ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. త్వరలో ప్రపంచంలో మరో పారిశ్రామిక విప్లవం వస్తుందని, అందులో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని మోదీ తెలిపారు. इंडियन इकोनॉमी पर दुनिया को भरोसा है, इसके प्रमाण है। पैंडेमिक के दौरान जब पूरी दुनिया इन्वेस्टमेंट के लिए परेशान है, तब भारत में रिकॉर्ड एफडीआई और पीएफआई आया है। दुनिया का ये कॉन्फिडेंस नए स्तर पर पहुंचे, इसके लिए डोमेस्टिकली भी हमें अपने इन्वेस्टमेंट को कई गुना बढ़ाना है। आज आपके पास कि R&D में प्राइवेट सेक्टर की भागीदारी बढ़े। हर छोटी बड़ी कंपनी को R&D के लिए एक निश्चित अमाउंट तय करना चाहिए. ఇదే సమయంలో నూతన సాగు చట్టాల ఉపయోగాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ బుక్లెట్ను అందరూ చదవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ చట్టాల ఉపయోగాలను, వీటి ద్వారా లబ్ధి పొందిన రైతుల విజయగాథలను పొందుపరిచిన బుక్లెట్ను కేంద్రం హిందీ, ఆంగ్ల భాషల్లో విడుదల చేసింది. ఈ బుక్లెట్ను అందరూ చదివి షేర్ చేయాలని ప్రధాని ట్వీట్ చేశారు. నమో యాప్లోనూ బుక్లెట్ లభిస్తుందని పేర్కొన్నారు. హిందీ భాషలో ఉన్న బుక్లెట్ చిత్రాలను ప్రధాని తన ట్వీట్కు జత చేశారు. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 24వ రోజు ఉద్యమాన్ని కొనసాగించారు. ఉద్యమ కేంద్రాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్ వద్ద ఆందోళన నిర్వహించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ఈ నెల 22న ముంబైలో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించిన రైతు సంఘాలు కేంద్రం దిగిరాకుంటే జనవరి 26న ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్ల ర్యాలీ చేపడతామని హెచ్చరించాయి. మరోవైపు రైతులకు మద్దతుగా నిలుస్తున్న వారు అన్నదాతలకు అవసరమైన సౌకర్యాలు శిబిరాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన లబ్ సింగ్ తే యువకుడు ఆందోళనలు జరిగే చోట రైతులకు ఉచితంగా సెలూన్ ఏర్పాటు చేశాడు. యువ వైద్యులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రైతులకు సేవ చేస్తున్నారు. కొందరు రైతులకు వినోదం పంచేందుకు సంగీత విభావరి ఏర్పాటు చేశారు. బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పీఠంపై కన్నేసిన భాజపాలోకి తృణమూల్ నుంచి వలసలు వెల్లువెత్తుతున్నాయి. బంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బంగాల్ మాజీ మంత్రి సువేందు అధికారి, టీఎంసీ ఎంపీ సునీల్ మోండల్, మరో మాజీ ఎంపీ సహా 10 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. 10 మందిలో 5గురు టీఎంసీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 2 సిపిఎం, 1 సిపిఐ, మరొకరు కాంగ్రెస్ శాసనసభ్యులు ఉన్నారు. భాజపా సునామీ ధాటికి మమతా బెనర్జీ మినహా తృణమూల్లో ఎవరూ మిగలరని అమిత్ షా వ్యాఖ్యానించారు. मगर दीदी ये तो शुरुआत है, चुनाव आते आते आप अकेली रह जाएगी. जिस प्रकार की सुनामी को मैं बंगाल में देख रहा हूं, కాంగ్రెస్ పార్టీ అప్పగించే ఏ బాధ్యతనైనా తీసుకునేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేతలు వెల్లడించారు.
అగ్రనాయకత్వంలో ప్రక్షాళన జరగాలంటూ తిరుగుబావుట ఎగరేసిన సీనియర్లతో సోనియా నిర్వహించిన సుదీర్ఘ సమావేశంలో రాహుల్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై మరోసారి చర్చ జరిగింది. ఆ సమయంలో పార్టీ అప్పగించే ఏ పనినైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రాహుల్ వెల్లడించినట్లు సమాచారం. పెద్ద కుటుంబం లాంటి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంతా కృషి చేయాలని సోనియా గాంధీ ఈ సందర్భంగా నేతలకు సూచించారు. पार्टी के मजबूतीकरण के लिए कांग्रेस के नेतागण करीब 5 घंटे बैठे थे और कुछ लोग बैठेंगे. जो बातें कही गई थी उसका रिकॉर्ड किया जाएगा. एक अच्छे वातावरण में, कंस्ट्रक्टिव वातावरण में चर्चा हुई. सीनियर नेतागण थे, उन्होंने भी पार्टी को मजबूत करने के लिए एक अच्छे सुझाव दिए. उन सुझाव को कांग्रेस अध्यक्ष आगे बढ़ाएंगी. ऐसी बैठकें होती रहेंगी. నవరత్నంలో భాగంగా చేపట్టనున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాంతాల వారీగా 3 చోట్ల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ఈ నెల 25న కాకినాడలో ఇళ్ల పట్టాలను సీఎం జగన్ అందించనుండగా 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో, ఈ నెల 30న విజయనగరంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 3 చోట్ల సీఎం స్వయంగా పాల్గొంటారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ గృహవసతి పథకం నిమిత్తం 935 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. సీసీఎల్ఏ ద్వారా జిల్లా కలెక్టర్లకు భూసేకరణ నిమిత్తం చెల్లింపులు చేయాల్సిందిగా రెవెన్యూ శాఖ ఆదేశించింది. భూ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకే భూ సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గేపేట మండలం తక్కిళ్లపాడులో ఈ నెల 21న సీఎం జగన్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని ప్రారంభించనుండగా ఏర్పాట్లను కృష్ణదాస్ పరిశీలించారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ నీరబ్ కుమార్తో కలిసి పరిశీలించారు. భూ సర్వేకు ప్రజలంతా సహకరించాలని కృష్ణదాస్ కోరారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపాకాలలో దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా రేగిన నిరసన జ్వాలను చల్లార్చేందుకు తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రంగంలోకి దిగారు. దివిస్ పరిశ్రమ ప్రతిపాదిత ప్రాంతంలో పర్యటించారు. పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రాంతంలో ఏర్పాటు కానివ్వబోమని రాజా నచ్చజెప్పారు. ఈ సమయంలోనే పనులు ఆపించాలంటూ స్థానికులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. అరెస్టు చేసిన తమ వారిని విడుదల చేసి కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. స్థానికుల నినాదాల మధ్య దాడిశెట్టి రాజా కారెక్కి వెళ్లిపోయారు. నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను. అన్న, మనమే మాటిచ్చాం, ఏ పరిస్థితుల్లోనూ అది ముందుకు వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. వాళ్ళ వెర్షన్ కూడా నేను జీరో డిశ్చార్జ్ వితౌట్ పొల్యూషన్ మీద వాళ్ళు ముందుకెళ్తారు అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. కానీ నేను కలెక్టర్ గారు కంపెనీ ప్రతినిధులతో మీటింగ్ లో కూర్చున్నప్పుడు డిశ్చార్జ్ ఉంటది అని చెప్పారు. వాళ్ళు కావాలంటే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు దూరం పోయి పెట్టుకోమన్నాం, కానీ మన దగ్గరికి ఈ కంపెనీ రాదు. వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హామీపై స్థానికులు సంతృప్తి చెందలేదు. దివిస్కు వ్యతిరేకంగా అరెస్టు చేసిన వారిని విడిపిస్తానని ఒక్క మాట కూడా ఎమ్మెల్యే చెప్పలేకపోయారని ఆగ్రహం వెలిబుచ్చారు. జగన్ గారు వచ్చి ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు మా కంపెనీ వాళ్ళకి సంస్థల్లో కలిపేస్తామని చెప్పారండి. ఆ కలిపిన మాటలు ఇప్పుడు ఏమైనా తెలియదు. మళ్ళీ ఇప్పుడు దివిస్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. స్టేషన్లో పెట్టేశారు. ఒక 20 మంది జైల్లో పెట్టేశారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఏ స్టేషన్ లో ఉన్నారో తెలియదు. రాజా గారు వచ్చి దివిస్ వద్దని మాట్లాడుతున్నారు తప్ప పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళు బయటకు తీసుకొస్తారని ఒక మాట చెప్పట్లేదు. రాజాబాబు గారు వచ్చారండి, వచ్చి మాకు ఏం ఉపకారం చేశారండి, ఏం చెప్పారండి? వచ్చి ఆడవాళ్ళ పొగలు కూడా లాక్కిపోయారు పట్టుకొని. కనీసం నీళ్ళు వేసుకునే వాళ్ళని కూడా చూడలేదు. ఎమ్మెల్యే గారు వచ్చి పోలీసు మీకు ఇచ్చారు, ఏమీ చేయలేదని చెప్పారు. అదంతా అబద్ధం. అది అందరినీ ఊరందరినీ కొట్టినారు, ఊర్లోకి కూడా వెళ్ళిపోయారు అందరూ. మరోవైపు దివిస్ పరిశ్రమ ఏర్పాటు పేరిట వందలాది పోలీసులతో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని తెలుగుదేశం మండిపడింది. మత్స్యకారులు, రైతులు, మహిళల ఆందోళనల్ని పెడచెవిని పెట్టారని సీనియర్ నేత ఎల రామకృష్ణుడు సీఎం జగన్కు లేఖ రాశారు. దివిస్ కంపెనీని వేరే ప్రాంతానికి తరలించాలన్న యనమల నష్టపోయిన మత్స్యకారులు, రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలని లేఖలో డిమాండ్ చేశారు. విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే దివిస్ పరిశ్రమకు భూములు అప్పగించారని తెలుగుదేశం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పాడు? నేనేదో ముఖ్యమంత్రి తీసుకెళ్లి ఆఫ్ చేస్తానని చెప్పి నీకు పెత్తనం ఎక్కడుందని అడుగుతున్నాను. ఎమ్మెల్యే ఏమి చేయలేడు. ఇలా విజయసాయిరెడ్డి వన్ సైడ్ గా ఇలా దాని మీద భూమి అంతా హ్యాండ్ చేసుకుని వీళ్ళ కార్యక్రమాలు చేస్తుంటే నువ్వేం మాట్లాడతావని చెప్పి మాట్లాడుతూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నాడు. ఈయన తుని ఎమ్మెల్యే గారు ఇప్పుడు దాకా నిద్రపోయినట్టున్నాడు.
తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం నుంచి పాత విధానంలోనే జరగనుంది. ఈ నెల 14న స్లాట్ బుకింగ్ విధానంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే స్లాట్ బుకింగ్ విధానంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఆధార్ వివరాలను అడగరాదని నిర్దేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా స్లాట్ బుకింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వారు యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికి కార్డు విధానం ద్వారా ఎలాంటి ముందస్తు స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు వెల్లడించింది. విజయవాడలో ఓ ఈవెంట్ డాన్సర్ వివాహేతర సంబంధం ఆమె ఆత్మహత్యకు దారితీసింది. బాంబే కాలనీకి చెందిన డాన్సర్ గాయత్రి 10 ఏళ్ల క్రితం ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే గాయత్రి ఈవెంట్లకు వెళ్లే క్రమంలో తన సహచర డాన్సర్ సునీల్ అలియాస్ బన్నీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. సునీల్ భార్య నీలిమ గాయత్రి ఇంటికి వెళ్లి ఈ విషయంపై నిలదీసింది. వివాహేతర సంబంధం తన కుటుంబ సభ్యులకు తెలిస్తే అసహించుకుంటారనే భయంతో ఈ నెల 17న ఇంట్లో ఊరేసుకుంది. ఆ సమయంలో గాయత్రి పిల్లలు బయట ఆడుకుంటుండగా ఆమె భర్త కూరలు కొనేందుకు వెళ్లారని పోలీసులు వెల్లడించారు. తదుపరి విచారణలో భాగంగా కాల్ డేటాను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. గాయత్రి అన్న ఆమె డాన్సర్ గా పనిచేస్తుంది. భర్త సంతోష్ కుమార్ ఇతను టైల్స్ చేస్తూ ఉంటాడు. ఈమె డాన్సర్ గా ఈవెంట్స్ లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటుంది. ఈమెతో పాటు కొలీగ్ డాన్సర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వ్యక్తి ఉన్నారు, సునీల్ అలియాస్ బన్నీ అని చెప్పి. అతని భార్య నీలిమ, వీళ్ళు కూడా డాన్సర్సే. గాయత్రి సునీల్ మధ్యలో వివాహేతర సంబంధం ఉందని చెప్పి ఆ సంబంధం గురించి తెలిసి ఫొటోస్ కానీ వాట్సాప్ స్టేటస్లు కానీ చూసినటువంటి బన్నీ భార్య నీలిమ, నా భర్తతోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవి కలిగి ఉండడం కరెక్ట్ కాదు, నీకు పెళ్ళయింది, కుటుంబాలు పాడవుతాయి, నువ్వు మా ట్రిప్లో కూడా చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఆమె ఇంటికి వెళ్ళి, ఆమె చిన్నపిల్ల నీలిమకు బేబీ ఉంది, మంత్స్ బేబీ, తనతో పాటు వెళ్ళి ఆ విషయం చెప్పేసిన తర్వాత ఈ ఇంటికి వచ్చేసింది. ఈ విషయము తన కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే భర్తకు కానీ తెలుస్తుంది అన్న ఆలోచన తర్వాత ఆ నేపథ్యంలో నీలిమ భర్తతోటి ఉన్నటువంటి వివాహేతర సంబంధం కుటుంబంలో వచ్చి తెలుస్తుంది అనేది మనస్తాపంతో ఆ ఇంటికి లాక్ చేసుకుని సూసైడ్ చేసుకుంది. రెఫరెండం అంటూ సవాళ్లు విసురుకుంటున్న తెలుగుదేశం, వైకాపా రాయలసీమ అభివృద్ధిపై రెఫరెండం పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన కేంద్రం నుంచి నిధులు కోరుతున్న సీఎం జగన్ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వైకాపా, తెలుగుదేశం పార్టీలతో పొత్తు పెట్టుకోబోమని తేల్చి చెప్పారు. 60 సంవత్సరాల నుంచి నికర జలాలు లేకుండా శ్రీబాగ్ ఒప్పందం చర్చ పెట్టి 51 స్థానాల్లో సారి ఎన్నికలు జరపండి, మీరు రెఫరెండం చేయండి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిని. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో యుద్ధ ప్రాతిపదికన ఒక ప్రణాళికని రిలీజ్ చేయాలి. రాష్ట్ర బడ్జెట్ లో 10,000 కోట్ల బడ్జెట్ లో ఒక నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడిస్తే ఇసుక అయితే చౌకగా దొరికింది అందరికి కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బంగారం మన కొట్లోకి వెళ్ళంగానే వెంటనే దొరికేస్తుంది, ఏ షాప్కి వెళ్ళినా. ఇసుక మాత్రం దొరకటం లేదు. రాష్ట్రాభివృద్ధిపై భాజపాకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇచ్చిన రైల్వే జోన్ హామీని అమలు చేయించాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు హితవు పలికారు. విశాఖ ప్రభుత్వ అతిథి గృహంలో నూతన పర్యాటక విధానం బ్రోచర్ను ఆవిష్కరించిన అవంతి భాజపా నాయకులు రెఫరెండంపై మాట్లాడడం సరికాదన్నారు. బీజేపీ వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్లో బై ఎలక్షన్లో ఛాలెంజ్ తర్వాత వాళ్ళు ఒక దేశాన్ని పరిపాలిస్తారు. ముందు రైల్వే జోన్ అమలు తీస్తామని సోము వీర్రాజు గారికి మీరు అభివృద్ధికి సహాయపడితే తప్పనిసరిగా బీజేపీని కూడా ఆదరిస్తారు ప్రజలు. అంతేగాని చంద్రబాబు ట్రాఫిక్లో పడి వీళ్ళు కూడా ఛాలెంజ్లు ఇస్తారు, పొలస సిద్ధాంతాలు ప్రజలు ఆదరించరు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాజపా, జనసేన అభ్యర్థిత్వంపై స్పష్టతకు ఇంకొంత సమయం పడుతుందని జనసేన నేతలు స్పష్టం చేశారు. ఇటీవల సోము వీర్రాజు చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగతమని తేల్చి చెప్పారు. సంస్థాగతంగా భాజపా కంటే జనసేనే బలంగా ఉందన్న నేతలు ఉమ్మడి అభ్యర్థిత్వంపై ఢిల్లీ స్థాయిలోనే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. సోము వీర్రాజు గారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు బలపరిస్తే అభ్యర్థి నిలబెడుతున్నామన్నారు. మేమైతే ఒకటే చెప్తున్నాము, జనసేన పార్టీ బీజేపీ కన్నా బలంగా ఉంది కాబట్టి సోము వీర్రాజు గారు చేసే ప్రకటన ఆయన వ్యక్తిగతం. అభ్యర్థి ఎవరు ఆయనకి తెలియనంతవరకు కూడా. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మాట్లాడినారు, నడ్డా గారు, పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చేస్తారు అభ్యర్థిని. ఎలక్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎనీ టైం మేమైతే రెడీ టు ఫైట్.
కాకినాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో తెలుగుదేశం కార్పొరేటర్లు ఆస్తి పన్ను పెంపుపై చర్చకు పట్టుబట్టడం రసాభాసకు దారితీసింది. పన్నుల పెంపుపై చర్చించకపోతే సమావేశాన్ని రద్దు చేయాలంటూ తెలుగుదేశం కార్పొరేటర్లు పోడియం వద్ద బైఠాయించారు. ఈ క్రమంలో తెలుగుదేశం వైకాపా సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెదేపా కార్పొరేటర్లు ఎంతకు వెనక్కి తగ్గకపోవడంతో మేయర్ సుంకర పావని సమావేశాన్ని కాసేపు వాయిదా వేశారు. ఈ సమయంలో కార్యాలయం బయట నిరసన తెలిపిన తెదేపా కార్పొరేటర్లు కౌన్సిల్ తిరిగి ప్రారంభమయ్యాక అసంతృప్తి వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా వైద్య సిబ్బందికి జీతాల్లో వ్యత్యాసం చూపిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేనే నిరసన గళమెత్తారు. జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి నిర్లక్ష్యమే సమస్యకు కారణమని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జిల్లా ఆసుపత్రి ఎదుట నిరాహార దీక్షకు దిగారు. 2 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బాలినేని, అనిల్ హామీ ఇవ్వడంతో విరమించినట్లు కోటమిరెడ్డి వెల్లడించారు. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావటంలా. రాష్ట్రం అంతా డెంటల్ డాక్టర్లకి, ఆయుష్ డాక్టర్లకి 70,000 రూపాయలు జీతాలు ఇస్తూ ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం 50,000 ఇస్తామని చెప్పని జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారంటే ఎందుకు ఈ మాట చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పారిశుద్ధ్య కార్మికులకి, సెక్యూరిటీ గార్డులకి, ఎఫ్ఎన్ఓలకి, ఎంఎన్ఓలకి, డేటా ఎంట్రీ ఆపరేటర్లకి, ఇతరత్ర డాక్టర్లందరూ కూడా ఈ రోజు జీతాల కోసం వీధుల్లోకి వచ్చారంటే దీనికి కారణం ఎవరు? సీఎం జగన్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో వైకాపా ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ స్టేడియం నుంచి మహిళలతో ర్యాలీ చేశారు. పుష్కర్ ఘాట్ వరకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సీఎం జగన్ కటౌట్కు మంత్రులు తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా పుష్పాభిషేకం చేశారు. క్రేన్ సాయంతో పైకి వెళ్లి పూలు చల్లారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మద్దతుదారుల వర్గపోరుకు వేదికైంది. వ్యవసాయ సలహా మండలి కమిటీ అధ్యక్షుడు కసరనేని గోపాలరావుపై స్థానిక వైకాపా నేత ముప్పలనేని రవికుమార్ అసభ్యకర పోస్టులు పెట్టాడని ప్రశ్నించడంతో వివాదం తలెత్తింది. పరస్పరం దాడులు చేసుకున్న ఇరు వర్గాలు ఓ దశలో రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడిలో కొందరి చొక్కాలు చిరిగాయి. రవి, గోపాలరావు సహా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యే వంశీ పర్యటనలో ఏదో ఒక రూపంలో గొడవలు జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. విద్యుదాఘాతంతో తగలబడుతున్న కంటైనర్లో ఎవరైనా ఉన్నారేమోనని చూసి 2 ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లా నూజివీడి మండలం కూనసానిపాలెం వద్ద సరుకు రవాణా లారీకి హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. డ్రైవర్ సహా లారీలో ఉన్నవాళ్లు గమనించి వెంటనే పరారయ్యారు. ఆ మార్గంలో వస్తున్న ద్విచక్ర వాహనదారులు మంటల్లో తగలబడుతున్న కంటైనర్ వద్ద ఆగారు. లోపల ఎవరైనా ఉన్నారేమోనని చూసేందుకు లారీ డోరు తీసే ప్రయత్నం చేశారు. వెంటనే విద్యుత్ షాకు గురై అక్కడికక్కడే కాలిపోయారు. మృతుల్ని మీర్జాపురానికి చెందిన చైనా బజార్ యజమాని పెనుమాక జ్యోతిబాబు, అతని స్నేహితుడు షేక్ మస్తాన్గా గుర్తించారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు, మహిళలు 368వ రోజు ఆందోళన కొనసాగించారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఎర్రబాలెం, పెదపరిమి, వెంకటపాలెం, అనంతవరం, మందడంలో దీక్షలు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు తమ ఉద్యమాన్ని అవహేళన చేస్తున్నారంటూ వెంకటపాలెంలో మహిళలు నల్లబేలులతో నిరసన తెలిపారు. రైతుల బాధల్ని గాలికొదిలేశారని నినాదాలు చేశారు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతుల త్యాగాలు ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం, వ్యవసాయ చట్టాల బిల్లులు, వ్యవసాయ రాష్ట్రంలో సినిమా హాళ్ల విద్యుత్ ఛార్జీల రద్దును చేస్తూ రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించడంపై ముఖ్యమంత్రి జగన్కు తెలుగు నిర్మాతల వాణిజ్య మండలి కృతజ్ఞతలు తెలిపింది. విద్యుత్ ఛార్జీల రద్దు సినీ హాళ్ల యాజమాన్యానికి ఎంతో ఊరటనిస్తుందన్నారు. రీస్టార్ట్ ప్యాకేజీ కింద ఏబీ సెంటర్లకు 10 లక్షలు, సి సెంటర్ థియేటర్లకు 5 లక్షల చొప్పున రుణాలు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకోవడం చిత్ర పరిశ్రమకు మేలు చేస్తుందన్నారు. చిత్ర పరిశ్రమలోని అగ్ర నటీనటులు, నిర్మాణ సంస్థలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి.
సంక్రాంతి ప్రయాణాల దృష్ట్యా 3,607 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ వెల్లడించింది. పండుగకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని దృష్టిలో ఉంచుకుని జనవరి 8 నుంచి 13 వరకు ప్రత్యేక సర్వీసులు నడుస్తాయని తెలిపింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి 1,251 బస్సులు, బెంగళూరు నుంచి 433, చెన్నై నుంచి 133 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ కేంద్రంగా మత్తు పదార్థాల రవాణా జోరుగా సాగుతోంది. తాజాగా సికింద్రాబాద్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు 3 కోట్ల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆహార పదార్థాలతో కలిపి విదేశాలకు పంపేందుకు సిద్ధం చేసిన 8 కిలోల కేజీ మెథాంఫెటమైన్ను పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నారు. వీటిని ఏ దేశాలకు సరఫరా చేసేందుకు సిద్ధం చేశారో ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ లంగర్ హౌస్ పరిధిలోని రైతిబౌలిలో నీటి పైపులైన్ పగిలి ఫౌంటైన్లా విరజిమ్మింది. పీవీ ఎక్స్ప్రెస్ వై పిల్లర్ నంబర్ 53 వద్ద పైపులైన్ పగిలి నీరు ఎగజిమ్మింది. మెహదీపట్నం అత్తాపూర్ రహదారిపై చాలాసేపు నీరు ప్రవహించింది. రాష్ట్రంలో కొత్తగా 479 కరోనా కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా మరో 91 మంది వైరస్ బారిన పడగా చిత్తూరులో 87, గుంటూరు జిల్లాలో 62 మందికి కోవిడ్ సోకింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున వైరస్కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,78,285కు చేరగా మరణాలు 7,074కు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,355 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా కేసులు 1 కోటి దాటాయి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 25,153 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 1,04,599కి చేరింది. మరో 29,885 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 95,50,712కు పెరిగింది. దేశంలో కరోనా బారిన పడి మరో 347 మంది మరణించగా మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 1,45,136కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,08,751 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రణాళిక లేకుండా విధించిన లాక్డౌన్ వల్ల ప్రధాని చెప్పినట్లు 21 రోజుల్లో కోవిడ్పై విజయం సాధించకపోగా లక్షల మంది జీవితాలు నాశనమయ్యాయని విమర్శించారు. మహాభారత యుద్ధం 18 రోజులు జరగ్గా కరోనాపై పోరుకు 21 రోజుల సమయం పడుతుందంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1 కోటి దాటగా మరణాల సంఖ్య 1,45,000 దాటినట్లు ట్వీట్ చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రఫేల్ రాకతో వాయుసేనలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు హాజరైన రాజ్నాథ్ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. భూ, జల, వాయు మార్గాల ద్వారానే కాకుండా సైబర్ యుద్ధం కూడా పొంచి ఉందన్నారు. రాబోయే రోజుల్లో మరింత సన్నద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో వైమానిక దళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య కన్నుమూశారు. మధ్యాహ్నం మహారాష్ట్ర నాగ్పూర్లో తుది శ్వాస విడిచినట్లు ఆయన బంధువులు తెలిపారు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన ఎంజీ వైద్య చికిత్స అనంతరం కోలుకున్నారు. అయితే 97 సంవత్సరాల వైద్య ఇతర ఆరోగ్య సమస్యలతో కన్నుమూశారని ఆయన బంధువులు వెల్లడించారు. తమిళులకు సీఎం పళనిస్వామి సంక్రాంతి కానుక ప్రకటించారు. తెల్ల రేషన్ కార్డుదారులకు 2,500 రూపాయలు విలువైన సంక్రాంతి కానుకల కిట్ అందజేయాలని నిర్ణయించారు. కిట్లో బియ్యం, పంచదార, చెరుకు గడ వంటి వస్తువులు ఉంటాయని 2,60,00,000 మందికి లబ్ధి చేకూరుతుందని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు వచ్చే ఏప్రిల్, మే నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచి పళనిస్వామి ప్రచారం ప్రారంభించారు. సీఎం పదవి చేపడతానని తానెప్పుడూ అనుకోలేదని, ఇది దేవుడు అందించిన వరమని పళనిస్వామి పేర్కొన్నారు. మిషన్ చాంగే 5 క్యాప్సూల్ ద్వారా చంద్రుడిపై చైనా సేకరించిన ఇసుక నమూనాలను పరిశోధన నిమిత్తం దానిని ల్యాబొరేటరీకి తరలించింది. మొత్తం 1,731 గ్రాముల బరువున్న ఇసుకను ట్రక్కు సాయంతో అధికారులు ల్యాబ్కు తరలించారు. ఈ రేణువుల సాయంతో చంద్రుడి రహస్యాలు, సౌర వ్యవస్థ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు మిషన్ చాంగే 5 క్యాప్సూల్స్ విజయవంతం కావడంపై శాస్త్రవేత్తలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అభినందనలు తెలిపారు. చైనా అంతరిక్ష ప్రయోగ సామర్థ్యాన్ని ఈ ప్రయోగం మరింత పెంచిందని ప్రశంసించారు. చంద్రుడిపై అన్వేషణలో భాగంగా నవంబర్ 24న చైనా ప్రయోగించిన చాంగే 5 క్యాప్సూల్స్ చంద్రుడిపై ఇసుక రేణువుల్ని సేకరించి ఈ నెల 17న భూమికి చేరింది.
క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సినిమాల విడుదలకు మార్గం సుగమమైంది. వర్చువల్ ప్రింట్ ఫీజుతో పాటు నిర్వహణ ఛార్జీల విషయంలో కొన్ని రోజులుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదానికి నిర్మాతల మండలి తాత్కాలికంగా తెరదించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ నెలలో విడుదలయ్యే కొత్త సినిమాలకు వీపీఎఫ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అలాగే వచ్చే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో విడుదలయ్యే సినిమాలకు డిజిటల్ ఛార్జీల్లో 40% నిర్మాతలే చెల్లిస్తారని వెల్లడించింది. డిజిటల్ సర్వీసు ఛార్జీల విషయంలో వచ్చే ఏడాది మార్చి 31 లోపు ఒప్పందం జరిగే అవకాశం ఉందని తెలుగు సినీ నిర్మాతల మండలి పేర్కొంది. సర్వీస్ ప్రొవైడర్లు సహకరించాలని నిర్మాతల మండలి విజ్ఞప్తి చేసింది.